నమస్తే, నేను మీ చారి అక్షరం మీడియాకి స్వాగతం. మన పెద్దలు చాలా సామెతలు చెప్పారు. ముఖ్యంగా ఏది జరిగినా మన మంచికే అంటారు. చివరికి మనం ప్రమాదానికి చిక్కున్న బయటపడిన తర్వాత అరే అంతా మన మంచిగా జరిగిందిరా, మరి ఎందుకు జరిగిందో ఆ ప్రమాదం అంటారు. అప్పుడు మనకు పెద్ద కోపం వస్తారు. ఇంత దెబ్బ తగిలి నేను ఇంత బాధపడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ అది వాస్తవం. ఇటీవల ఒక మిత్రుడు కలిసినప్పుడు చెప్పిన కథ ఇది. అప్పుడు అనిపించింది నిజమే కదా. ఎందుకంటే ఒక రాజు టైంపాస్ కోసం మంత్రి గారిని వెంట పెట్టుకొని అడవిలోకి వేటకెళ్ళిండు. అందులో భాగంగా ఆయన ఎడమ చేయి ఒక చిటికెన వేలు తెగి పడిపోయింది. అది చూసిన మంత్రి కట్టుకడుతూ, సార్ ఏది జరిగినా మన మంచికి వెళ్ళే అంటాడు. అప్పుడు రాజుగారికి ఎక్కడో మండింది. నేను వేలు తెగిపడి బాధపడుతుంటే మంచిగా అంటూ వెంటనే తన వెంట సైన్యాన్ని పిలిచి, ఈ మంత్రిని నేను సస్పెండ్ చేస్తున్నా, తీసుకెళ్ళి జైల్లో పడేయండి అని. అప్పుడు కూడా మంత్రి ఉండి, ఇది నా మంచికే సార్ అంటూ వెళ్ళిపోయాడు. అతను జైల్లో పడ్డాడు. అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. రాజుగారు ఏం లయమైంది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి ఆయన మళ్ళీ వేటకి వెళ్ళాలనిపిస్తుంది. ఈసారి వేరే దిక్కు అడవికి వెళ్ళాడు. అక్కడ అడవి మనుషులు ఉంటారు. వాళ్ళు జాతర చేసుకుంటారు. ఆ జాతరలో నరబలి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి ఈ లోపల రాజుగారు మంచి బలిష్టంగా హైట్ పుష్టిగా కనిపించాడు. సో ఇతని ఈ వ్యక్తిని అంటే రాజు అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఈ వ్యక్తిని బలిస్తే మన దేవత బాగా శాంతిస్తుంది, కరుణిస్తుంది అనే ఉద్దేశం చేత వాళ్ళ రాజుగారిని బంధించి వాళ్ళ దేవత దగ్గర తీసుకెళ్తారు బలిపట్టడానికి. అప్పుడు అక్కడ వాళ్ళ పూజారి మొత్తం రాజుగారిని పరీక్షించి చివరికి ఏంటంటే ఈ చేతి వేలి లేదు కాబట్టి ఇతడు నరబలికి పనికిరాడు అని నిర్ధారణ చేస్తాడు. రాజుగారిని వదిలిపెడతాడు. అప్పుడు రాజు కనిపించింది, అంటే ఈ ఏలు తెగటం నా మంచికే నిజంగా, లేకపోతే ఈరోజు నన్ను బలిస్తాను అనుకుంటే సంతోషపడి అప్పుడు గుర్తొచ్చిన మంత్రి పాపం జైల్లో పెట్టాను అవసరంగా, అతను చెప్పింది నిజమే కదా అనిపించి రాజ్యానికి వెళ్ళి మంత్రిని పిడిపిస్తాడు. బయటకు వస్తాడు. మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేస్తాడు. అప్పుడు రాజుగారు అడిగాడు, నా వేలు తెగటం ఈరోజు నరబలి తప్పించుకున్నా అది మంచికే ఓకే, కానీ నేను జైల్లో పెడుతుంటే కూడా ఇంత నా మంచికే అన్న ఇది ఎక్కడిదయ్యా, నాకేం అర్థం కాలేదు అంటారు రాజు. అప్పుడు మంత్రి చెప్తాడు గురించి, రాజా నేను జైల్లో పడకుండా మంత్రి కానే ఉంటే మీ అంటే నేను వేటకు వచ్చేవాడిని. ఆ అడవి అంటే నన్ను నేను తీసుకుపోయేవాళ్ళు వాళ్ళ దేవత దగ్గరికి. అప్పుడు పూజారి నేనేమో మీరు నా నరబలికి పనికిరారు, నేను పుష్టిగా పనికొస్తాను, నా నరబలి ఇచ్చేవాళ్ళు. సో మీరు జైల్లో పెట్టడం వల్ల నరబలి నుంచి తప్పించుకున్నా అది నా మంచికే కదా అంటారు. ఓహో, అప్పుడు అనిపించింది అంటే సో మనకి ఏది జరిగినా మన మంచికే అని తృప్తి పడడం వల్ల మనం ముందుకెళ్ళ సాగుతాం. ఏ అసంతృప్తి మనకు ఉండదు, బాధ కూడా ఉండదు. సో ఇది గుర్తుపడైతే పెద్దలు ఏ సామాన్ చెప్పినా దాని వెనుక ఏదో ఒక కథ ఉంటుంది, ఏదో ఒక నీతి ఉంటుంది, ఏదో ఒక మంచి ఉంటుంది. దాన్ని మనం గుర్తించగలిగితే ఏది జరిగినా మన మంచికే.